గోదావరి కావేరీ అనుసంధానం నుంచి 74 టీఎంసీలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనపై ఆలోచిస్తామని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA తెలిపింది. తొలి దశలో 50 టీఎంసీలు ఇవ్వగలమని పేర్కొంది. ఆగస్టులో హైదరాబాద్ వేదికగా జరిగిన సంప్రదింపుల సమావేశ అంశాలని NWDA విడుదల చేసింది. తొలి దశలో ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీలను గోదావరి నుంచి కావేరీకి మళ్లిస్తున్నట్లు వివరించింది. రెండో దశలో మహానది నుంచి నీటిని తీసుకొస్తామని వివరించింది. తొలి దశలో తెలంగాణకు 50 టీఎంసీలు, రెండో దశలో కోరినంత ఇస్తామని తెలిపింది. తెలంగాణ చెప్తున్నట్లు ఛత్తీస్గఢ్ నుంచి అనుమతి తీసుకున్నాకే నీటిని మళ్లిస్తామని NWDA స్పష్టం చేసింది. సాంకేతిక సలహా మండలి అనుమతి పొందిన ప్రాజెక్టులకు గోదావరి కావేరీ లింకులో ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. ఈ లింకు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలని తాగు, సాగునీటి అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు తరలించుకుంటామని తెలంగాణ చెప్తోందని, ఆ మేరకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీళ్లలో ఒక్క చుక్కను ఈ లింకులో వాడుకోబోమని NWDA స్పష్టం చేసింది. తెలంగాణ కోరినట్లు కృష్ణా పరివాహక ప్రాంతంలో 2 జలాశయాల నిర్మాణం, ఇతర అంశాలపై తర్వాత అధ్యయనం చేస్తామని వివరించింది. అన్ని సభ్య రాష్ట్రాలకు కాస్త అటు ఇటుగా నీటి కేటాయింపులు చేస్తామని, అందరి ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోవాలని సూచించింది.